నేను ఎంతసేపు నా ఆశయం లక్ష్యం కోసం పనిచేస్తా. కేసీఆర్ని గద్దె దింపాలనుకున్నా, అది బీజేపీ ద్వారా సాధ్యం కాలేదు. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి కేసీఆర్ని గద్దె దింపాలి, టీఆర్ఎస్ పార్టీని బొందబెడతామనుకున్నాం, బొందబెట్టేస్తున్నాం. రైట్. మీరు భువనగిరి పార్లమెంటు బాధ్యులు, ఇన్ఛార్జ్ మీరు ఏం చేయబోతున్నారు భువనగిరి పార్లమెంట్? భువనగిరి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాం. జనగామ నియోజకవర్గంలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి 16,000 ఓట్లతోటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద గెలిచిండ్రు. నిన్న మొట్టమొదటి మీటింగ్ మేము జనగామలో పెట్టినాం. గ్రాండ్ సక్సెస్ అయింది. గతంలో నేను చేసిన సేవలను కూడా ప్రజలకు గుర్తు చేసిన. మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేస్తే రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టు. నాకు తమ్ముడు లాంటి వ్యక్తి, పార్టీ టికెట్ ఇచ్చింది, మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చిన. జనంలో మంచి స్పందన ఉంది. నిన్న స్టార్ట్ అయింది. ఇది రాను చాలా పెద్ద మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి. జనగామ మీటింగ్, ఆలేరు మీటింగ్, ఇవన్నీ వరుస మీటింగ్లు చూస్తే రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల కంటే ఈ భువనగిరి పార్లమెంట్ను చాలా సవాల్గా తీసుకున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే సవాల్ అంటే ఇప్పుడు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది అధిష్టానం, నాకు ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించింది. కాబట్టి నేను అందరితో కోఆర్డినేట్ చేసి ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నా సరే వాళ్ళన్నీ సరిదిద్ది ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటే, గతంలో నేను ఓడిపోయిన తర్వాత నాతో పాటు కలిసి ప్రయాణం చేసిన అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి పోయింది. పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వస్తామంటున్నాం. వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడు పార్టీని బలోపేతం చేసి వాళ్ళని పార్టీలో చేర్చుకొని పార్లమెంట్ సభ్యునిగా చామల కిరణ్ కుమార్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కార్యకర్తలు, నాతో పాటు ఉండే నాయకులు, కార్యకర్తలు మా అందరి మీద ఉంది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా మా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మీరు ఎన్నికల రణంలో ఉన్నారు. పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతుంది? ముఖ్యంగా పోటీ ఇంకా మీకు తెలంగాణ మొత్తం మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయింది. కేసీఆర్ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోయింది. ఆయన పని కేసీఆర్ 100% దుకాణం బంద్ అయిపోయింది. ఓన్లీ పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన. ఇక్కడ మా బీజేపీ అభ్యర్థి పాపం ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవు. ఆయనకు రాజకీయ నాయకుడు కాదు. కులం పేరు మీద అంతకుముందు గెలిచిండు. ఇప్పుడు కులం పేరు మీద, మతం పేరు మీద గెలవాలనుకుంటుండు. కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కులము మతము చూడరు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల కోసం కష్టపడే కాంగ్రెస్ పార్టీ, రాజగోపాల్ రెడ్డి, ఒక యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంక్షేమం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అది కరెక్ట్ అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేసి ఓవరాల్ అంటే భువనగిరితో పాటు ఓవరాల్గా తెలంగాణ పార్లమెంట్ వ్యాప్తంగా పోటీ మీ మధ్య బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందా? నేను చాలామంది, మా సోదరుడు వెంకటరెడ్డి కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది చెప్తున్నారు కదా అంత మీడియాలలో. ఏమని చెప్తున్నారు? ఒక్క సీటు బీఆర్ఎస్ గెలిచినా సరే ఎంపీ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటామని అంటున్నారు. నిజం అది.